this is a meet just to take your suggestions, opinions, and how to take forward our propaganda, especially relating to cyber crimes. సైబర్ క్రైమ్స్ అండ్ ఇంకా ఇదే కాకుండా చాలా ఆర్థిక నేరాలు కూడా అవుతున్నాయి. సో సైబర్ క్రైమ్స్ అనే దాని గురించి ఒకసారి అంటే రిక్వెస్ట్ కవిత, మీరు తర్వాత ఒకసారి మేక్ ఎ ప్రెజెంటేషన్. సో సైబర్ క్రైమ్స్ మన దగ్గర దాదాపు అంటే ఒక ఐ గివ్ ఏ ఓవర్ వ్యూ ఎలా జరుగుతుందని. రోజుకి దాదాపు ₹1,00,00,000 మన దగ్గర ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ అవుతున్నాయి. అంటే ₹1,00,00,000 వర్త్ అనమాట. మళ్ళీ దాదాపు అప్రాక్సిమేట్ అవుతుంది. ₹1,00,00,000 కొన్ని రోజులు 50 లక్షలు అవుతుంటుంది. మినిమం రోజుకి 15 కేసులు 10 నుంచి 15 కేసులు రిజిస్టర్ అవుతున్నాయి. బట్ ఇది మనకు వచ్చేది హార్డ్లీ అబౌట్ నేను అనుకోవడం ఒక 5 to 10% కూడా ఉండకపోవచ్చు. ఓకే, ద కేసెస్ వీఆర్ రిజిస్టరింగ్, ద అమౌంట్ ఆఫ్ మనీ బీయింగ్ లాస్ట్ is just quite a paltry amount, and it must be around, could be less than 5 to 10% of the total magnitude of the problem. So now the problem is much more severe. ఎందుకు సివియర్ అంటున్నానంటే, దీంట్లో ఇప్పుడు సపోజ్ మనం ₹1,00,00,000 ఇక్కడ మన రిజిస్టర్ అవుతున్నాయంటే మొత్తం మనకి కమిషనరేట్స్, ట్రై కమిషనరేట్స్ తీసుకుంటే కనుక దిస్ విల్ కమ్ టు అరౌండ్ సే, నేను అనుకోవడం కూడా బహుశా ఒక 2-3 crores ఏమన్నా రోజు రిజిస్టర్ అవుతుంది అనుకున్నాను. ఒక ఓవరాల్ ఒక రఫ్ క్యాలిక్యులేషన్ 2-3 crores. స్టేట్ అంతా కలిపి ఒక 3-4 కోట్లు ఆన్ పేపర్ వస్తున్నాయి, కానీ మనకి కనబడని లెక్క చాలా ఉంటుంది. ఇట్ మస్ట్ బి మచ్ మోర్ దెన్ దట్. ఓకే, సో దానికి ఇంకా నాకు తెలిసి 10 times డెఫినెట్ గా ఎక్కువ ఉంటుంది. అండ్ ఈ మనీ ఎట్లా అవుతుందంటే, తెలిసి తెలియకుండా చాలా మంది ఏంటంటే దీంట్లోకి లూర్ అవటం కానీ థ్రెట్ అంటే ఒకటి వాళ్ళు అట్రాక్ట్ చేస్తారు. ఫస్ట్ అట్లానే ఉంటుంది, లేకపోతే రెండోది బెదిరింపులతోటనే జరుగుతుంది. సో అట్రాక్ట్ చేసేది ఎట్లా ఉంటుంది అనేది అది కూడా మనకి ఇప్పుడు చూస్తారు. పీసీపీ సైబర్ క్రైమ్స్ వుడ్ మేక్ ఎ ప్రెజెంటేషన్. శివమారుతి, మీరు కూడా శివమారుతి, యూ కెన్ ఆల్సో ఇంటర్వ్యూ. అండ్ ఐ రిక్వెస్ట్ యూ పీపుల్ ఆల్సో టు థ్రో యువర్ సజెషన్స్. అండ్ తర్వాత వీ వాంట్ టు టేక్అప్ దిస్ క్యాంపెయిన్. ఎందుకంటే డబ్బులు ఒకసారి పోయిన తర్వాత, అంటే దీన్ని సైబర్ క్రైమ్ లో వెళ్ళిన తర్వాత వెనక్కి తీసుకురావడం అనేది చాలా కష్టతరం అవుతుంది. మనం సరే, ఒకటి నెంబర్ 1 గోల్డెన్ అవర్స్ అని అంటారు. గోల్డెన్ అవర్స్ అంటే కనుక నువ్వు మోసపోయావు అనేది నీకు తెలుసుకున్న తర్వాత నుంచి టైం స్టార్ట్ స్టికింగ్ అనమాట. అంటే యు నో దట్ యు హావ్ బీన్ చీటెడ్. సో ఆ తర్వాత ఇమీడియట్ గా ద ఫస్ట్ 1-2 hours ఇస్ ద గోల్డెన్ అవర్స్. సో వన్స్ యూ రియాక్ట్, అరే నాకు డబ్బులు నేను చీట్ చేశాను అనే తర్వాత 1930కి మీరు కంప్లైంట్ చేస్తే కనుక, ఎంత స్పీడ్ గా మీరు కంప్లైంట్ చేస్తే మనీ అట్లీస్ట్ కొంతవరకు అంటే మనం ప్రొటెక్ట్ చేయడానికి ఉంటుంది. ఎందుకంటే ఫ్రీజ్ చేయడానికి వీలవుతుంది. 1930కి మనం చేయడం తోటి వెంటనే కాస్త అమౌంట్ ఫ్రీజ్ చేస్తారు. సపోజ్ మీ అమౌంట్ అయితే ఒకసారి 10 లక్షలు 20 లక్షలు వెళ్ళిపోయిన తర్వాత ఆఫ్టర్ ఎ వైల్ యూ రియలైజ్ దట్ యూ హావ్ బీన్ చీటెడ్. బట్ ఆ చీటింగ్ అనేది మీరు ఎప్పుడు గుర్తుంచుకోవాలి, ఒక 1-2 hours లో మీరు వన్స్ యూ రియలైజ్ ఫైన్. బట్ మీరు 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత మీరు అయితే కనుక ఈ లోపల జరగాల్సిన తంత జరిగిపోతుంది. సో మనీ అనేది కష్టం అవుతుంది. అండ్ ఫ్రీజ్ అయిన అమౌంట్ తీసుకురావాలంటే కూడా చాలా కష్టం అవుతుంది అనమాట. ఫ్రీజ్ అయిన మనీ తీసుకురావాలంటే కూడా కోర్టు ద్వారా వెళ్లాల్సి వస్తుంది. అండ్ చాలా మంది దాంట్లో స్టేక్ హోల్డర్స్ ఉంటారు కంట్రీ వైడ్ మొత్తం. ఇప్పుడు చాలా మంది వాళ్ళు వచ్చేసి మాకు వాడు జెన్యున్ క్లెయిమ్ కూడా ఉండొచ్చు దాంట్లో. నాది జెన్యున్ ఉన్నది. నిన్న ఒకటి వచ్చింది, ఎవరో ఒక అతను ఆయన అకౌంట్ లో దాదాపు 16 కోట్లు వేరే వాళ్ళ డబ్బు ఉంది, డిమాట్ అకౌంట్ అనమాట. దాంట్లో సైబర్ క్రైమ్ చేసిన వాడు అతను దాంట్లో ఇచ్చి రూట్ చేసి ఏం చేశాడు అనమాట. చేస్తే వేరే వాళ్ళ 1000 మంది అకౌంట్స్ కూడా ఫ్రీజ్ అయ్యాయి అతనితో. అంటే జెన్యున్ దాంట్లో ఫ్రాడ్ చేసిన వాడు అకౌంట్ వాడే అకౌంట్ ఫ్రీజ్ చేశాము. బట్ జెన్యున్ వాళ్ళు చాలా 1000 మంది కూడా నష్టపోయే వాళ్ళు కూడా ఉంటున్నారు. సో దట్స్ బోత్ సైడ్స్, దేర్ ఆర్ 2 sides ఆఫ్ ద కాయిన్. సో వాళ్ళు తిరుగుతున్నారు. బట్ ఆ అకౌంట్ చాలా మంది ఫ్రాడ్ గా వాడారు అనేది కూడా మనకు తెలిసిన తర్వాత మన దీంట్లో దర్యాప్తులో కూడా చాలా మంది వాడారు. సో వీల్ హ్యావ్ టు ప్రోబ్. సో అంటే నేను మీకు చెప్పేది ఏంటంటే, దీంట్లో ఫస్ట్ అసలు దీంట్లో తప్పే జరగకూడదు. తప్పు జరిగిందా, దెన్ మనం రియలైజేషన్ ఆఫ్ మనీ అండ్ ఆల్ ఇస్ ఎ వెరీ కంపల్సరీ ప్రాసెస్. తప్పే జరగకూడదు. తప్పు జరగకూడదు అంటే నువ్వు లూర్ అవ్వకూడదు. అంటే నువ్వు ఏంటి, ఆశపడకూడదు. ఆశకి నీకు ఎక్కువ ఆశపడ్డా, ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్స్ ఇచ్చారంటే కనుక నీకు ఆశ నీకు చూపిస్తాడంటే కనుక ఎవడో తెలియనోడు ఎవడో నీకు కాంటాక్ట్ చేస్తాడు. కాంటాక్ట్ చేసి నీకు మంచి ఇన్వెస్ట్మెంట్ ఉందని చెప్తాడు. ఫస్ట్ క్లాస్ లాగా స్టార్ట్ చేస్తాడు. క్లాస్ లాగా స్టార్ట్ చేసి ఆ తర్వాత మెల్లిగా మీకు స్టాక్స్ పెట్టడం, ట్రేడింగ్ చేయడం చెప్తుంటాడు. చెప్పిన తర్వాత దాంట్లో ఇన్వెస్ట్ చేయమని అంటాడు. మీరు ఫస్ట్ చేయగానే కొంత ఏం చేస్తాడు, ఇన్వెస్ట్ చేయగానే మీరు ఒక 5,000 చేయగానే 10,000 వస్తుంది. 10,000 చేయగానే 20,000 వస్తుంది, ఇస్తాడు మీకు.
ఇస్తాడు. అది వర్చువల్ గా స్క్రీన్ మీద డాష్ బోర్డ్ మీద చూపిస్తుంటారు అన్నమాట. డాష్ బోర్డ్ మీద ఈ స్టార్ట్ షోయింగ్ దట్ యూ గాట్ దిస్ మచ్ అమౌంట్. ఇదంతా ఓన్లీ స్క్రీన్ మీదే, బట్ యాక్చువల్ జేబుల్లోకి ఏం రాదు. ఆ తర్వాత మీరు చేస్తూ పోయే కొద్దీ ఏం చేస్తారు, మీరు 1,00,000, 2 లక్షలు పెట్టిన తర్వాత అది అది అక్కడ 4 లక్షలు 5 లక్షలు చూపిస్తుంటది. పెడుతుంటారు, మీరు పెడుతూ పోతుంటారు. ఒక స్టేజ్ లో విత్డ్రా చేయాలంటే కానీ ఇంకా పెడితేనే మీకు ఇస్తాను అంటాడు పైసలు. ఆ స్క్రీన్ మీద మీకు ఇట్ షోస్ అరౌండ్ 50 lakhs మీ 50 lakhs ఉన్నదని అంటారు. మీరు ఊహలో ఉంటారు, ఏది మనం 50 లక్షలు ఉంది మనకని చెప్పి ఊహల్లో ఉంటారు. ఇదంతా వర్చువల్ దీంట్లో జరుగుతుంది అన్నమాట. యాక్చువల్ గా మీ మనీ వెళ్ళిపోయి ఉంటుంది. కొంత మీ మనీ మీరు ఈ మాట 20-30 lakhs మీరు ఈ పాటికి మీరు కట్టేసి ఉంటారు. ఇది అంటే ట్రేడ్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, ట్రేడ్ రిలేటెడ్ ఫ్రాడ్స్, ట్రేడింగ్ ఫ్రాడ్ అంటారు. అట్లాంటివి కాకుండా ఇప్పుడు కొరియర్ ఒకటి చాలా ఎక్కువ వస్తున్నది. మీకు చాలా మంది కూడా ఎందుకంటే మీకు సెన్సిటైజ్ యూ. యాక్చువల్ మన రోజు ఈ రోజు కాదు, ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం మీ అందరితో. యూ వాంట్ యువర్ కోఆపరేషన్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. సో విల్ టేక్ అప్ దిస్ క్యాంపెయిన్ ఇన్ ఎ వెరీ బిగ్ వే. ఓకే, సో ఈ రోజు జస్ట్ ఏదో మన మీటింగ్ పెట్టి ఇక్కడ దిస్ ఇస్ ద డే 1, రైట్? సో అందుకోసం నేను ఐ రిక్వెస్టెడ్ ఆల్ FM ఛానల్స్ అండ్ ఈవెన్ టీవీ, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ వాళ్ళు కూడా. ఎందుకంటే దీన్ని మనం ఆపలేకపోతే కనుక ఈ మనీ అంతా బయటకు వెళ్తుంది చాలా అకౌంట్స్ లో నుంచి. అంటే ఎట్లుందంటే అకౌంట్స్ కూడా అంతా కరెంట్ అకౌంట్స్ అవన్నీ ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నారు. ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి కంట్రీ వైడ్ జరుగుతున్నది. దానికి రెంట్ కింద అంటే కిరాయి కింద ఇస్తారు. దానికి ఒకసారి నువ్వు ట్రాన్సాక్షన్ అయిపోయి కనుక 10% ఇస్తారు వాడు. 10% లేదా 1%, 5%, వాట్ ఎవర్. సపోజ్ ఒక ₹1,00,000 వచ్చింది అనుకోండి, ఈజ్ గివెన్ సే 5,000 or వాట్ ఎవర్. సో ఒక పర్సంటేజ్ లో ఇస్తారు, ఇచ్చి వాడు తగ్గింది పాస్ ఆన్ చేస్తుంటాడు. వాడు ఏమంటాడు, నేను ఓన్లీ కమిషన్ కోసం పనిచేశాను అంటే. అంటే ఇట్లా వేలాది లక్షలాది అకౌంట్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు. ఈ ట్రాప్ లో పడేది కూడా ఎడ్యుకేటెడ్ పీపుల్ కొంత, ఎస్పెషల్లీ దాంట్లో ఏంటంటే డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉన్న వాళ్ళు ఎక్కువ. అది అంటే జస్ట్ వాళ్ళు భర్త ఉన్నది ఉద్యోగం చేస్తున్నాడు, భార్య కూడా షీ వాంట్స్ టు సపోర్ట్ ద వైఫ్ అన్నమాట, అదే హస్బెండ్. సో ఆమె కూడా కొంత చేద్దామని. ఇట్లా చాలా కేసెస్. తండ్రి సంపాదిస్తున్నాడు ఇంట్లో, ఒకడే తండ్రి కదా అని బిడ్డలు, ఎదిగిన బిడ్డలు, వాళ్ళు చదువుకున్న వాళ్ళు, వాళ్ళ ఇంట్లో కూర్చొని పని చేద్దామని అనుకునేవాళ్ళు. సో ఇట్లా దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఇన్ టు దిస్. సో ఎస్పెషల్లీ యూత్ ఆర్ గెటింగ్ చీటెడ్. దిస్ ఇస్ వాట్ ఎందుకంటే ఇది దీని ఈ ఫోన్, స్మార్ట్ ఫోన్ వాడటం చేతగాని వాళ్ళు ఎవరో ఊర్లో ఉన్న వాళ్ళు, వాళ్ళకి దే హ్యావ్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. బికాస్ సైబర్ క్రైమ్స్ వాళ్ళకి అసలు వాళ్ళకి ఎటువంటి విధంగా ఎఫెక్ట్ కాదు. But somebody who uses this, mobile phone and who is not sensitive or, who is not aware of how the cyber crimes are happening, then that is a problem. Because, he is only he doesn't have complete knowledge of it. So, daniki people are getting, trapped into the situations. So, courier frauds kuda. Somebody calls you saying that, బాంబే నుంచి ఏది మీకు తైవాన్కి వెళ్తున్న కొరియర్ మా దగ్గర మేము కొరియర్ కంపెనీ అని చెప్తాడు, లేదా ముంబై పోలీస్ అంటాడు, ముంబై జాయింట్ కమిషనర్ అంటాడు, వాడు ఎవడో వస్తాడు, ఎవడో వచ్చి డ్రెస్ తోటి వాడు సినిమా చూపిస్తాడు, మళ్ళా ఆ డ్రెస్ వేసుకుంటాడు అంతా. ఇప్పుడు మన కూడా చెప్పాను నేను ఎవరికో ఫోన్ చేసి నేను ఐ వాస్ ట్రైంగ్ టు టేక్ సమ్ ఫ్యాక్ట్స్ ఫ్రమ్ దెమ్. దే వర్ డౌటింగ్ మై క్రెడెన్షియల్స్. అరే మీరు జాయింట్ కమిషనర్ మాకు నమ్మకం రేట్. అరే అప్పుడు నేను ఇంకోండి మా ఆఫీసర్ని పక్కన పెట్టి వీళ్ళు గుర్తుపడతారు కదా అని చెప్పి అప్పుడు పెట్టి ఇట్లా అయిపోయింది అన్నమాట. అసలు నానా పుల్లి కథ లెక్క తయారైంది అన్నట్టు. సో అసలు నమ్మే పరిస్థితి లేదు, వేరే వాళ్ళని నమ్మే పరిస్థితి వస్తుంది అన్నమాట. సో అంటే దీంట్లో ఏం చేస్తారు, మిమ్మల్ని బెదిరిస్తారు, భయపెడతారు. మీ ఆధార్ నెంబర్ అంటే మీ నెంబర్, వాడి దగ్గర కొంచెం ఆధార్ నెంబర్ కి వాడికి యాక్సెస్ వస్తుంది. ఆధార్ తోటి యాక్సెస్ రాగానే వాడు జనరల్ గా అడుగుతాడు, మీ బ్యాంక్ అకౌంట్స్ ఎన్ని ఉన్నాయి, మీ పాన్ కార్డ్ ఇదేనా, లేకపోతే మీకు ఏది మీ పేరు ఇది, మీ అడ్రస్ ఇది. సో ఇట్ కీప్ ఆస్కింగ్ సో మెనీ క్వశ్చన్స్. సింపుల్ అయిన ఆధార్కి యాక్సెస్ ఉంది కాబట్టి వాడు దాన్ని పట్టుకొని చెప్తుంటాడు. సో చాలా మంది ఇప్పుడు ఏంది డేటా అంతా కూడా స్క్రీన్ చేయడం, దీంట్లో నుంచి వాడికి కొత్త ఇన్ఫర్మేషన్ రాగానే అంత తెలిసినట్టే మాట్లాడుతూ చేయగానే వీళ్ళకి జనరల్ గా ఏమనిపిస్తుంది, అరే నిజమే కాబట్టి మన ఇన్ఫర్మేషన్ ఎంత చెప్తున్నాడు అసలు అని చెప్పేసి వాళ్ళు మిమ్మల్ని భయంలో తీసుకెళ్తారు. మీ చుట్టూ ఎవరు లేకుండా చూసుకోండి, నేను సిబిఐ నుంచి మాట్లాడుతున్నాను, లేదా ఈడీ నుంచి మాట్లాడుతున్నాను, ముంబై పోలీస్ అని అంటారు అని చెప్పేసి కోట్లలో వెళ్ళిపోతున్నాయి కూడా అనమాట. అట్లా సో లాట్ ఆఫ్ ఫ్రాడ్స్, క్రోర్స్ ఆఫ్ రూపీస్. నిన్న ఎవరు వచ్చారు 1 crore 10 lakhs ఇట్లా వెళ్ళిపోయింది అనమాట వాళ్ళు వచ్చేసి. సో ఇట్లా చాలా మంది అనమాట. అంటే వాళ్ళు ఒక ఫ్రాడ్ దీంతో చేస్తూ వాళ్ళు ముంబై పోలీస్ అంటారు, మేము ట్రై టు గెట్ దెమ్, బట్ గెటింగ్ ఈచ్ అండ్ ఎవరీ కేస్ ఇస్ ఎ వెరీ డిఫికల్ట్ థింగ్. బికాస్ చాలా మనం ప్రాసెస్ ఫాలో అవ్వాల్సి వస్తుంది పోయినప్పుడు. అండ్ ఇట్స్ టేకింగ్ ఆల్మోస్ట్ a month or 2 for us to get hold of these fellows in each case. So దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఆర్ ఆల్సో వర్కింగ్.
ఎట్లా చేయాలనేది. బట్ దీనికి అసలు ముందు ఏంటంటే అసలు జరగకూడదు, జరిగిన తర్వాత మనం చేతులు కాలేక ఆకలి పట్టుకున్నట్టు ఉంటుంది. సో జరగటమే జరగకూడదు. సో అది అందుకోసం వీ వాంట్ టు టేక్అప్ దిస్ ఇది దీన్ని ఈ పెద్ద ఎత్తున ఈ క్యాంపెయిన్ తీసుకెళ్లాలని చెప్పి కూడా ఆలోచన చేస్తున్నాం. సో దట్ ఈస్ వై వీ వాంటెడ్ ఆల్ యువర్ కోఆపరేషన్. త్వరలో కొంతమంది సినిమాకి సంబంధించిన వాళ్ళతో కూడా వాళ్ళని కూడా పెద్ద డైరెక్టర్స్ అండ్ హీరోస్ కూడా పెట్టి విల్ లాంచ్ ఏ క్యాంపెయిన్ ఆన్ దిస్. సో వీఆర్ ఐఎమ్ ఇన్ టచ్ విత్ సమ్ ఆఫ్ ద రెప్యూటెడ్ డైరెక్టర్స్ అండ్ ఇంతకుముందు ట్రాఫిక్ లో ఉన్నప్పుడు మనం రాజమౌళి గారితో చేసాము. సో అట్లాంటి స్టేచర్ ఉన్న కొంతమంది డైరెక్టర్స్ వీఆర్ ట్రైంగ్ టు ఓపెన్ టు దిస్. సో విల్ డూ దిస్. సో ఇప్పుడు మన కవిత అండ్ మేము ఇక్కడ శ్వేత ఆల్సో ఇస్ దేర్, మన ఎకనామిక్ ఆఫెన్సెస్ అండ్ కవిత ఇస్ ఇన్ టు సైబర్ క్రైమ్స్. బట్ మెయిన్ గా ఇది సైబర్ క్రైమ్స్ కి ప్రాబ్లం ఎక్కువ ఉన్నది అనమాట. సో దీన్ని మనం ఏంటంటే ప్రివెంటివ్, దీనికి మీరు కూడా ఐ వాంట్ టు లిసన్ ఫ్రమ్ యూ ఆల్సో. సో ఎట్లాంటిది చేస్తే బాగుంటుంది అనేది. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ ఎఫ్ఎం దీంట్లో కూడా సో మీరు ట్రాఫిక్ కి బాగా చేస్తుండేవాళ్ళు. సో వై డోంట్ వి డూ ఇట్ ఫర్ ఈవెన్ సైబర్ క్రైమ్స్ కూడా కొంత మీరు అలర్ట్ చేసేటటువంటిది కొన్ని మెసేజెస్ కానీ ఇట్లాంటిది కూడా. సో దట్ ఆల్సో కెన్ హ్యాపెన్ బికాస్ ప్రాబ్లమ్ ఈస్ వెరీ వెరీ సివియర్. థౌజండ్స్ ఆఫ్ పీపుల్, థౌజండ్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఆర్ లూజింగ్ మనీ లైక్ దిస్. ఓకే, బయటకు చెప్పట్లేదు ఎవరు. ఏది ఫేక్ గూగుల్లోకి వెళ్తాడు, ఫేక్ దాన్ని క్లిక్ చేస్తాడు, క్లిక్ చేయగానే ఇది వస్తుంది ఓటీపీ ఫ్రాడ్స్ అంటారు. ఏదో ఓటీపీ వస్తుంది, యూ క్లిక్ ఓటీపీ, మన ఇది ఓటీపీ ఇస్తారు, షేర్ చేస్తారు. కొంతమంది నిన్నైతే ఒకటెవరో మెయిల్ ఐడిని హ్యాక్ చేసి మెయిల్ ద్వారా వెళ్ళి వాళ్ళ ఫోన్ రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్ కి యాక్సెస్ చేసి దాని నుంచి crore of rupees siphoned off. Some personal details, and with those personal details they are creating havoc. So that's what is happening here. So now that sharing of information, or okay, let us presume that you have their Aadhaar details are shared with somebody, but you have to be extra careful now in this digital world, or in this this sort of atmosphere. You need to be all the more careful, because you should think that your data is with somebody else. మీ డేటా మీరు మీరు ఆధార్ నెంబరు లేదా మీ పాన్ నెంబరు ఎవరి దగ్గర మీకు తెలుసుకోవడం పెద్ద కష్టమైన పని కాదు. కొంతమంది చెప్తున్నారు మీరు నిన్న గోల్డ్ ఇక్కడ కొన్నారు అక్కడ కొన్నారు అని కూడా చెప్తున్నారు అనమాట. సో దే ఆర్ ట్రైంగ్ టు వాటికి అంతా ఇది తెలిసిపోతుంది అనమాట. సో మనము సో దట్ ఈస్ హౌ. సో వీల్ get deeper into those things also, how this data, where from this data is being procured, and how these offenders are getting access to such data also. But to our this thing is lot of it's available from various, it's all in this thing ఇది మన ఆన్లైన్ లో ఉంటుంది. అండ్ అమ్మేవాళ్ళు ఉన్నారు, డేటా షేర్ వాళ్ళు కొనేవాళ్ళు ఉంటారు, అమ్మేవాళ్ళు ఉంటారు, ఇవన్నీ జరుగుతుంది. సో దీంట్లో ఇంకా ఏమన్నా లోతుగా పోతే ఎట్లా జరుగుతుంది. సో ఫస్ట్ లెట్ us forget about the investigation part, or how we are trying to get in. We have to now focus only on the preventive part, because investigation లో కూడా what we have seen is మీరు ఇన్వెస్టిగేషన్ చేసి పట్టుకొచ్చి డబ్బులు ఏం దొరకట్లేదు. డబ్బు దొరికినా కానీ ఫ్రీజ్ అయ్యి 100 కోట్లు లాస్ట్ ఇయర్ చూస్తే ఎంత 110 కోట్లు ఎంత ఉంది, దాంట్లో ఫ్రీజ్ అయింది 1.5-2 crores ఇన్ హైదరాబాద్ కమిషనరేట్. దాంట్లో రిలీజ్ కావడానికి కూడా చాలా డంకులు ఉన్నాయి. కోర్టు ద్వారా తీసుకురావాలి అని తీసుకొచ్చినప్పుడు వాడు అవతల క్లెయిమ్ చేస్తాడు, ఆ డబ్బు నాదని అంటాడు. కోర్ట్ విల్ హ్యావ్ టు లిసన్ టు బోత్. ఇదంతా తీసుకున్న తర్వాత వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ దీస్ ఆర్ ద ప్రొసీడ్స్ ఆఫ్ సైబర్ క్రైమ్. ఇవన్నీ చాలా ఇష్యూస్ ఉన్నాయి. సో అందుకు ముందు మనం దీంట్లో ఇది జల్లకూడదు అనేది, దట్ ఈస్ ద అమౌంట్ ఫ్రోజన్ ఇస్ 44 crores. Okay, amount frozen. Amount returned to victim is around 1.2 or around almost 2 crores. But frozen amount is out of more than about 100 and I think total loss ఎంత ఉండొచ్చు. Total loss must be around more than 200-300 crores, out of which about 50 crores is frozen, and we could return only just about 1.5 crores. So we just see how the magnitude of the problem. Out of 200 crores, we could return only 1.5 crore, because the money, see, public will be concerned only with their money. They want their money back. Once you have lost it, they want to get back their money. But getting back the money is not a very easy thing. That's what I am trying to tell you people, right? I want already మొదలెట్టాం. సో శ్రీనివాస్ ఇట్లాంటి చెప్తాడని చెప్పి ముందే ప్లాన్ చేసాం, అర్థమైందా? సో ఆల్రెడీ ఇప్పుడు చూస్తే కనుక పబ్లిక్ అనౌన్స్మెంట్లు ఉన్నాయి కదా, దాంట్లో కూడా అనౌన్స్ చేస్తాం.